ఈ మధ్య కాలంలో తన వయసుకు తగిన పాత్రలు వరుసగా చేస్తూ వెడుతున్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన సినిమా షష్టిపూర్తి. రూపేష్ చౌదరి ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో ఆయనే హీరో కూడా. అర్చన, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, రూపేష్ యువ లాయర్. చిన్నప్పటి నుంచి నీతి, న్యాయం అనేది ఆయన పెంపకంలోనే ఉంటాయి. న్యాయవాదిగా మారి వాటికి కాపాడటానికి నిరంతరం పోరాడుతూ ఉంటాడు. అలా సాగుతున్న శ్రీరామ్ జీవితంలోకి ఆకాంక్ష సింగ్ వస్తుంది. తన విషయం ఇంట్లో చెబుదామంటే శ్రీరామ్ తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్, అర్చనలు చాలా రోజుల నుంచి మాట్లాడుకోకుండా ఉంటారు. ఈ ఇద్దరిని కలపటానికి జానకి, శ్రీరామ్ షష్టిపూర్తి ప్లాన్ చేద్దామనుకుంటారు. ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సంఘటనలేంటి, అసలు శ్రీరామ్ తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడుకోరు, షష్టిపూర్తి తర్వాత వాళ్ళు మాట్లాడారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాల కంటే చిన్న చిన్న సినిమాల్లోనే మంచి కథలు వస్తున్నాయి. అలా షష్టిపూర్తి కూడా ఒక మంచి ఆలోచన నుంచి పుట్టింది అని అర్థమవుతుంది. తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఒక కొడుకు చేసే చిన్న సైజు పోరాటమే ఈ షష్టిపూర్తి సినిమా. పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశారు అని అర్థమవుతుంది. కాకపోతే కామన్ ఆడియన్ కోరుకునే వేగం ఈ సినిమాలో కనిపించదు. కాస్త నెమ్మదిగా సాగే స్లో పేస్ ఫ్యామిలీ సినిమా షష్టిపూర్తి. దూరంగా ఉన్న తల్లిదండ్రులను కలపాలని ఒక కొడుకు చేస్తున్న భావోద్వేగాలపై ఫోకస్ చేశాడు దర్శకుడు పవన్ ప్రభ. చాలా వరకు సన్నివేశాలు ఎమోషనల్గా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పర్లేదు. దర్శకుడు ఒకవైపు వీళ్ళ ప్రేమను చూపిస్తూనే మరొక వైపు రాజేంద్ర ప్రసాద్, అర్చన మీద కూడా ఫోకస్ బాగానే పెట్టాడు. లేడీస్ టైలర్ తర్వాత వీళ్ళు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో వాళ్ళ మధ్య ఎమోషనల్ సీన్స్ బాగానే రాసుకున్నాడు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని చూపించాలా ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు పవన్ ప్రభ. ఉమ్మడి కుటుంబం నేపథ్యం నుంచి స్ఫూర్తి పొందాడని అర్థమవుతోంది. తల్లిదండ్రులను విడిచిపెట్టే వాళ్లకు ఈ సినిమా ఒక గుణపాఠంగా అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, రాజేంద్ర ప్రసాద్ నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి. ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా అద్భుతంగా నటిస్తారు. షష్టిపూర్తి సినిమాలో కూడా అదే చేశాడు. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా బాగా నటించారు నటకిరీటి. 3 దశాబ్దాల తర్వాత తెలుగు సినిమాకు తిరిగి వచ్చిన అర్చన బాగా నటించింది. రూపేష్ ఎలాంటి బెరుకు లేకుండా బాగానే కనిపించాడు. ఆకాంక్ష సింగ్ పర్లేదు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఇళయరాజా సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు తోట తరణి కళా దర్శకత్వం వహించటం విశేషం. రామ్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్లేదు. పవన్ ప్రభ మంచి కథను తీసుకున్నాడు, కానీ కథనం విషయంలో కాస్త వేగం పెంచుంటే బాగుండేది.